వందనాలండి. ఈరోజు మే 4 శత్రువులకు ప్రతీకారం చేయి దేవుడి గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మనం ఎప్పుడు దేవుడిని ప్రేమగల దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చాడు, ఇలాంటి మాటలే మాట్లాడతాం. కానీ ఆయన క్రోధం గురించి, ఉగ్రత గురించి, ఆయన న్యాయమూర్తి కాబట్టి న్యాయం జరిపించాలి, అది ఆయన క్యారెక్టర్ అనే విషయం మనం మర్చిపోతూ ఉంటాం. నహూం 1:2లో నహూం గ్రంథం అంతా కూడా నినెవే ప్రజల మీదకి దేవుడు ఉగ్రత రాబోతుంది అని ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఇక్కడ యెహోవా రోషం గలవాడై ప్రతీకారం చేయువాడు అని చెప్తున్నాడు. ఇది నిబంధన దేవుడైన యెహోవాకు ఉన్న ఒక ప్రత్యేక లక్షణం. అసందర్భంగా ఈ వాక్యం చూస్తే మంచి లక్షణంగా అనిపించదు. కోపిష్టి అట్లా అంటే కన్నా ప్రతీకారము అనే మాట నెగిటివ్గా కనపడుతుంది కదా. పైపెచ్చు శత్రువులను ప్రేమించము అని చెప్పిన ఆ దేవుడే ఈ లక్షణం కలిగి ఉన్నాడేమిటా అని అనిపిస్తుంది. లేఖనాలు సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. దేవుడు తన భార్యగా చేసుకున్న తన నిబంధన జనాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన భార్యగా చేసుకున్న వారిని రోషం గల భర్త వలె భద్రపరుచుకుంటూ వారికి అవసరమైన ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన రోషం గల దేవుడు తన ప్రజల నుండి నమ్మకత్వంను ఆశిస్తూ ఉన్నాడు. వారిని భద్రపరిచి వారికి న్యాయం చేకూర్చాలని భావిస్తున్నాడు. తన కరుణ, ఓర్పు వలన కోపం ఎక్కువగా రాదు. తన ప్రజలను తాను ఏర్పరచుకున్న వారిని ఎవరైనా ముడితే తన కనుగుడ్డు ముట్టినట్లే అని భావిస్తానని వాగ్దానం చేసినట్టుగా జకరియా 2:8లో మనకు కనపడుతుంది. దేవుడు తన ఈ లక్షణం వలననే నినెవెపై కోప్పడుతూ ఉన్నాడు. ఆయన శక్తివంతుడైనా కూడా త్వరగా కోప్పడ్డు కాబట్టి నినెవె వారు తప్పులు చేస్తున్నా కూడా ఓర్చుకున్నాడు. దేవుడు వారిపై తీర్పు తేవాలనుకున్నప్పుడు ఎవరూ ఆయన్ను అడ్డుకోలేకపోయారు. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన మన రక్షకుడు, ఆయన మనల్ని కాపాడతాడు, ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు అని నహూం 1:7లో కనపడుతుంది. అయినా కూడా నినెవె ఆయన తీర్పు కిందికి క్రీస్తుపూర్వం 612లో రావాల్సి వచ్చింది. నినెవె తన రాజకీయ శక్తిని పోగొట్టుకొని నాశనం అవుతుందని నహూం ప్రవచించాడు. అందులోని ప్రజలందరూ చనిపోతారు, విగ్రహాలు నాశనం అవుతాయి. ఇజ్రాయెల్ చరిత్రలో చాలా సందర్భాల్లో ఇజ్రాయేలీల శత్రువుల వలన శత్రువులందరినీ దేవుడు నాశనం చేసినట్టుగా మనం చూడగలం. నినెవె ప్రజలపైన వచ్చిన ఈ ఉగ్రత తీర్పుకు విరుద్ధంగా దేవుడు తన ప్రజలను దీవిస్తాడు అని నహూం చెప్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించుచు సమాధాన సువర్తమానం తెలియజేయవాని పాదములు పర్వతం మీద కనపడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరించుము, నీ మొక్కుబలను చెల్లించుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను అని నహూం 1:15లో కనపడుతుంది. 1000 ఏళ్ల పాలనలో దేవుని శత్రువు అయిన సాతాను క్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా నాశనమైన వాడు సంపూర్ణంగా లేకుండా పోయినప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుంది. దేవుని కోపం కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడు ప్రేమ అనుకుంటాం, కానీ ఆయన ఉగ్రత మన మీదకి వస్తే తట్టుకోలేం. దేవుడు తన బిడ్డల్ని హామ్ చేసిన వాళ్ళని కూడా చూస్తూ ఊరుకోడు. తన బిడ్డలకి ఏమన్నా నష్టం జరిగితే ఆయన పగ తీర్చుకుంటాడు. ఈ విధంగా మనము ఆలోచిస్తూ మనం సంతోషంగా ఉండగలం. ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రం. ఈ గొప్ప సత్యాన్ని మాకు అర్థమయ్యే విధంగా చెప్పినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఎల్లవేళ మీ కాపుదల్లో ఉంటూ మీ నా మహిమార్థం జీవించేటట్టుగా ఆశీర్వదించమని తండ్రి, మీ ప్రేమతో పాటు మీ ఉగ్రతను కూడా జ్ఞాపకం చేసుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.